పెరటి అరటికాయలతో ఈరోజు పుల్లగా కారంగా ఉండే అరటికాయ కూర ఎలా చేయాలో చూసుకుందాము. ఇది చపాతీకి, పూరీకి, అన్నానికి దేనికన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సులువుగా చేసుకోవచ్చు. రోజువారీ వంటలకి అనువుగా ఉండే కూర ఇది. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. దీనికోసం 3 ఇలాగ అరటికాయలు తీసి పెట్టుకున్నాను. ఇవి పైన కింద తొడిమ తీసేసి తొక్క తీసి పెట్టుకోండి. తొక్క అక్కడక్కడ కాస్త పల్చగా గ్రీన్గా ఉండిపోయినా కూడా పర్లేదు. ఇవి చాలా లేతగా ఉన్నాయి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మధ్యమ సైజుగా కట్ చేసుకుంటే చాలు. మరీ పెద్దవి మరీ చిన్నవి ఏమీ అవసరం లేదు. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పాత్ర మనం దేంట్లో అయితే కూర చేయాలనుకుంటున్నామో అది తీసుకుని 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్ ఇంగువ, ఘాటును బట్టి కాస్త ఎక్కువ తక్కువ వేసుకుని ఇవంతా వేయించుకుంటూ కాస్త ఎర్రపడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. నూనెలో వేసుకుంటే దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి సువాసన బాగుంటుంది కరివేపాకుది ఎప్పుడన్నా కూడా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ వేసుకుని దీంట్లో తగినంత ఉప్పు, 1 స్పూన్ దాకా ఉప్పు పట్టింది, అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్క కాస్త ఉడకడానికి సరిపడా కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. ఒక 100-150 ml అంతా నీళ్లు కాస్త చిలకరించుకుంటే, లేదంటే అడుగంటిపోతుంది. 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మగ్గించుకుందాము. మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. 4-5 నిమిషాలు లేదా 5-6 నిమిషాలు అయిన తర్వాత చూసుకుంటున్నాను. ఇంకా కాస్త ఉడకాలనిపిస్తుంది. ముక్క మెదిపి చూస్తున్నాను. సగం ఉడికింది. మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇంకొక 4-5 నిమిషాలు మగ్గించుకుందాము. చాలా తొందరగా అయిపోతుంది. అంతా కలిపి 1/2 గంటలో అయిపోతుంది మ్యాక్సిమం ఈ కూర. అది ఉడికే లోపల 4-5 పచ్చిమిరపకాయలు, కారం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ, చిన్న అల్లం ముక్కలు ఒక 2 తీసుకున్నాను, ఒక గుప్పెడు కొత్తిమీర అనేది ఆప్షనల్. వేస్తే మనకి వాసన కానీ రుచి కానీ ఇంకింత ఎక్కువ అవుతుంది. వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు. కొంచెం చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర వేసుకుని కొంచెం బరకగా ఇలాగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక 4-5 నిమిషాలు అయిన తర్వాత చూసుకుంటున్నాను. మెత్తగా అయింది. నీళ్ళంతా దాదాపుగా పీల్చేసుకున్నాయి అరటికాయ ముక్కలు. ఒకటి మెదిపి చూసుకున్నాను, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ బరక పేస్ట్ దీంట్లో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని, మనకి ఈ మిర్చి అల్లం అనేది ఉడికే అవసరం ఉండదు ఈ కూరలో. మనకి జస్ట్ అలాగా స్టవ్ మీద ఈ ముక్కల్లో వేసిన తర్వాత 1 నిమిషం అలాగా స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. జస్ట్ కలుపుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అవి అలాగా కాస్త పచ్చిగా పంటి కిందకు వస్తుంటేనే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. పులుపు ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు. వేసుకొని నిమ్మకాయ రసం అంతా కలిపేసుకుంటే మనకి కూర సిద్ధమైనట్టే. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా పని ఉండదు. మీకు ఉపయోగపడుతుంది ఈ కూర అని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి, ఓహోయ్ కుకింగ్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.